హలో ఫ్రెండ్స్, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఇది హిందూ న్యూస్ పేపర్. ఈరోజు జూలై 20వ తారీఖు. దీని నుంచి మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం. హెడ్లైన్స్లోకి వెళ్తే ఫస్ట్, స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ డిఫర్ ఆన్ డేట్ ఫర్ రీఓపెనింగ్ స్కూల్స్. స్టేట్స్ అంటే రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు, డిఫర్ అంటే వాళ్ళు అంగీకరించకపోవడం. ఎందుకంటే రీఓపెనింగ్ స్కూళ్ళని మళ్ళీ రీఓపెన్ చేయడానికి వాళ్ళు కొంచెం సందిగ్ధంలో ఉన్నారు అని అర్థం. స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే స్కూళ్ళు ఉంటాయో రాష్ట్రంలో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో, వాళ్ళు ఈ స్కూళ్ళని మళ్ళీ తెరవడానికి కొంచెం వెనుక ముందు చూస్తున్నారు. రిజైన్ ఆన్ మోరల్ గ్రౌండ్స్, కాంగ్రెస్ టెల్ షెకావత్. Gehlot's meeting with governor raises possibility of floor test. Resign on moral grounds. Moral grounds అంటే నైతిక విలువల ప్రకారం మీరు రాజీనామా చేయండి. కాంగ్రెస్ షెకావత్కి చెప్తుంది. ఇతను ఎవరంటే, ఇది రాజస్థాన్ పొలిటికల్ సిచ్యువేషన్, రాజస్థాన్లో జరుగుతున్న రాజకీయ సిచ్యువేషన్ గురించి. వన్ డెడ్ యాజ్ హెవీ రెయిన్ ల్యాషెస్ ఢిల్లీ. వన్ డెడ్ అంటే ఒకరు మరణించారు, ఎందుకంటే చాలా ఎక్కువ వర్షంతోని దెబ్బతింది ఆ ప్రాంతం మొత్తం. చాలా వరదలు వచ్చేసి అందుకని దాంట్లో ఒకరు చనిపోయారని అర్థం. స్వాలింగ్ డ్రైన్ వాటర్ స్వీప్స్ అవే స్లమ్ క్లస్టర్ నియర్ ITO. స్వాలింగ్ డ్రైన్ వాటర్ అంటే చాలా ఎక్కువ ఫోర్స్తో వచ్చే వాటర్, నీళ్ళు వేగంగా, దానివల్ల స్లమ్స్ని మొత్తం నీటితో నింపేసింది అని అర్థం. బూస్టర్ డైట్ స్టిర్స్ ఖజురంగాస్ ఫ్లడ్ హిట్ రోడ్ రైనో. అంటే ఇక్కడ వరదలు రావడంతో ఖజురంగా నేషనల్ పార్క్, ఇది బీహార్లో ఉంటుంది, రైనోసెరస్ అన్ని రోడ్డుపైకి వచ్చాయి అని అర్థం. 3 from Bangladesh lynched in Assam for cattle smuggling. ఇక్కడ లించ్డ్ అంటే మర్డర్ చేయడం అని అర్థం. బంగ్లాదేశ్ వాళ్ళని ఎవరు మర్డర్ చేశారు ఇక్కడ అస్సాంలో. 3 from Bangladesh. 3 అంటే ముగ్గురు బంగ్లాదేశ్ వాళ్ళని మర్డర్ చేశారు అస్సాంలో. ఎందుకంటే క్యాటిల్ స్మగ్లింగ్ అంటే ఇక్కడ the Bangladeshi national alleged to be cattle smugglers were lynched by the locals in southern Assam, Karimganj district around midnight. 4 others across the border. Bangladesh made biscuits, bread, rope, bag wires and fence cutters. ఇవన్నీ వాళ్ళు చేసే బ్రెడ్ తయారీ, ఇంకా తాళ్ళ తయారీ, బ్యాగ్స్ తయారీ, వైర్స్ తయారీ, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ పరిసరాల్లో ఉన్నాయి అని అర్థం. Over 10 houses collapsed near ITO due to heavy rain. ఇక్కడ 10 houses అంటే 10 ఇల్లులు, కొలాప్స్ అంటే కుప్పకూలిపోవడం, నియర్ ITO దగ్గర, డ్యూ టు హెవీ రెయిన్. హెవీ రెయిన్ అంటే వర్షం, హెవీ రెయిన్ అంటే ఎక్కువ వర్షం, చాలా ఎక్కువ వర్షం రావడంతో అక్కడ కొన్ని ఇల్లులు కూలిపోయాయి. ఎక్కువ 10 ఇల్లులు అని సందర్భానుసారంగా చూస్తున్నాం. నో ఇంజురీస్ రిపోర్టెడ్ సేస్ పోలీస్, స్లమ్ రెసిడెంట్స్ సేస్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ స్వెప్ట్ అవే. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అని పోలీసులు ఇచ్చారు. స్లమ్ రెసిడెంట్స్ అక్కడున్న వ్యక్తులందరూ ఏమంటున్నారంటే, ఆ హౌస్ హోల్డ్ ఐటమ్స్ స్వెప్ట్ అవే, ఆ వరద దాటికి ఆ ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యావసర వస్తువులన్నీ ఆ వరదలో కలిసి వెళ్ళిపోయాయి అని అర్థం. టెంపో డ్రైవర్ హూ డైడ్ హ్యాడ్ ప్లాన్స్ టు గో హోమ్ ఫర్ హిస్ డాటర్స్ వెడ్డింగ్. డ్రైవర్, టెంపో అంటే ఇక్కడ ఒక వాహనం నడిపే వ్యక్తి, చనిపోయాడు. హీ హ్యాడ్ ప్లాన్స్ టు గో హోమ్ ఫర్ హిస్ డాటర్స్ వెడ్డింగ్. వాళ్ళ కూతురి యొక్క వివాహం కొరకు ఇంటికి వెళ్ళడానికి అతను
ప్లాన్ చేసుకున్నాడు, కాకపోతే అతను చనిపోయాడు. హీ వాజ్ ద సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ సేస్ హిస్ కజిన్. సోల్ బ్రెడ్ విన్నర్ అంటే అతనే ఆ ఇంటికి ఒక జీవనాధారం, ఆ ఇంటికి వేరే ఆధారం లేదు, అతను సంపాదిస్తేనే ఇల్లు గడవాలి. సోల్ బ్రెడ్ విన్నర్ అంటే అది, అతను ముఖ్య కారకుడు ఆ ఫ్యామిలీ యొక్క జీవనాధారానికి. సేస్ కజిన్, అతని అన్న ఇలా అంటున్నాడు. క్యాపిటల్ రికార్డ్స్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రెష్ కేసెస్ ఇన్ ఎ మంత్. క్యాపిటల్ అంటే ఢిల్లీ అని అర్థం. రికార్డ్స్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రెష్ కేసెస్ అంటే లోయెస్ట్ అంటే తక్కువ, ఫ్రెష్ కేసెస్ అంటే COVID-19 కేసెస్ చాలా తక్కువగా రికార్డ్ అయింది ఈ ఒక్క నెలలో అని అర్థం. 2 minors and their mother found dead in నిహాల్ విహార్. నిహాల్ విహార్ అంటే ఒక ప్రదేశం ఢిల్లీలో. 2 minors అంటే ఎవరైతే మైనర్గా ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ తల్లి ఇద్దరు చనిపోయారు. బీజేపీ ఈజ్ బిహైండ్ ఢిల్లీ రాయిట్స్ అలిజెస్ AAP. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ రాయిట్స్ అంటే ఢిల్లీలో కొన్ని అల్లర్లు జరిగాయి, రాయిట్స్ అంటే అల్లర్లు అని అర్థం. ఆమ్ ఆద్మీ పార్టీ ఏమంటుందంటే బీజేపీ ఆ అల్లర్ల వెనకాల ఉంది, ఆ కారణం అని ఆమ్ ఆద్మీ పార్టీ అని. అలిజెస్ అంటే అనడం లేకపోతే నిర్ధారణ చేయడం అని అర్థం. High Court issues notice to center on petition by 19 BSF personnel. High Court సెంటర్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఈ 19 BSF పర్సనల్స్ అంటే పోలీసు వాళ్ళు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పర్సనల్స్ వాళ్ళ మీద పిటిషన్ దాఖలు చేసినందుకు. గురుగ్రామ్ సొసైటీ రెసిడెంట్ అలీజ్ పూర్ కన్స్ట్రక్షన్ కంప్లైంట్ లాడ్జ్డ్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ గురుగ్రామ్ సొసైటీ రెసిడెంట్స్ చాలా హీన స్థితిలో కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి, ఆ రోడ్స్ అన్నీ అలా అయ్యాయి కాబట్టి వాళ్ళు ఒక కంప్లైంట్ ఫైల్ చేశారు. అపోజిషన్ ఇన్ పంజాబ్ టర్న్స్ అప్ హీట్ ఓవర్ పే స్కేల్స్ టు న్యూ రిక్రూట్స్. అపోజిషన్ అంటే ఎవరైతే అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళు. పంజాబ్ టర్న్స్ అప్ హీట్ ఓవర్ పే స్కేల్స్ టు న్యూ రిక్రూటర్స్. కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారికి జీతం, పే స్కేల్స్ అంటే ఇక్కడ జీతం ఇవ్వడానికి వాళ్ళు ఇవ్వకపోవడంతో అపోజిషన్ వాళ్ళు టర్న్స్ అప్ హీట్ అంటే కోపం అంటే వాళ్ళ యొక్క కన్సర్న్ చూపించారు అని అర్థం. టర్న్స్ అప్ హీట్ ఓవర్ పే స్కేల్స్ అంటే జీతం ఇవ్వకపోవడంతో వాళ్ళు దిగ్భ్రాంతి చూపించారు అని అర్థం. OBC man thrashed for stealing pesticide in MP to accused held hunt on for others. OBC man thrashed for stealing pesticides in MP. Pesticides అంటే మనం చేన్లో లేకపోతే పొలాల్లో వేసే మందులు అలాంటి వాటిని పెస్టిసైడ్స్ అంటారు. అవి దొంగతనం, స్టీలింగ్ అంటే దొంగతనం చేయడంతో ఈ వ్యక్తిని OBC అంటే ఇక్కడ కాస్ట్ పరంగా చూసుకుంటే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎంపీలో. ఇంకా మిగతా వాళ్ళని కూడా అక్యూజ్డ్, వాళ్ళు కూడా దీంట్లో పాత్ర కలిగి ఉండటంతో వాళ్ళని కూడా తీసుకున్నారు. ఇంకా కొంతమందిని వెతకడానికి ప్రయత్నిస్తున్నారు. రెయిన్ వాటర్ ఫ్లడ్స్ వార్డ్ ఆఫ్ COVID-19 పేషెంట్స్. ఇక్కడ బాగా ఈ గజియాబాద్లో వర్షం రావడంతో ఆ ఫ్లడ్స్ వచ్చేసి COVID-19 పేషెంట్ వార్డ్ ఉన్న ప్రదేశం లోపలికి వరద వర్షం నీళ్లు వచ్చాయి. రాబరర్స్ బ్లో అప్ ATM స్టీల్స్ 22 lakhs. ఇక్కడ బ్లో అప్ అంటే బ్లో అప్ ATMని పేల్చేసి అక్కడ రాబరర్స్ అంటే దొంగలు 22 లక్షల క్యాష్ని స్వాధీనం చేసుకున్నారు. స్టీలింగ్ అంటే దొంగతనం చేయటం, రాబరర్స్ అంటే దొంగలు. బ్లో అప్ ATM అంటే ATMని బాంబుతో పేల్చేసి అక్కడ నుంచి 22 లక్షలు దొంగతనం చేశారు. దళిత్ ఫ్యామిలీ ఇన్ MP గునా గివ్స్ అప్ హోప్ ఆఫ్ ఓవింగ్ ల్యాండ్. ఇది ఎంపీలో జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అతని ల్యాండ్ MP స్వాధీనం చేసుకున్నాడు అని ఒక వైరల్ వీడియో అయితే మనం చూసుంటాం రీసెంట్గా.
దాని గురించి ఇది. 5 more die in Assam floods, toll now 84. 5 అస్సాం ఫ్లడ్లో చనిపోయారు. టోల్ నౌ అంటే అంతకుముందు ఇంతమంది చనిపోయారు అని, ఇప్పుడు మొత్తానికి ఈ 5తో కలిపి 84 మంది చనిపోయారు అంటే టోల్ నెంబర్ టోల్ నౌ అంటే టోల్ నెంబర్ అని అర్థం. 50,550 people move up into relief camp. 50,550 మందిని రిలీఫ్ క్యాంప్ అంటే సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఒడిస్సా గవర్నమెంట్ టు స్కేల్ అప్ ప్లాస్మా థెరపీ. స్కేల్ అప్ అంటే వేగవంతం చేయటం. ఒడిస్సా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్లాస్మా థెరపీకి వేగవంతం చేస్తుంది. పేషెంట్స్ రెస్పాండింగ్ వెల్ టు ద ట్రీట్మెంట్. ఇది COVID-19కి సంబంధించి. రెస్పాండింగ్ వెల్ టు ద ట్రీట్మెంట్ అంటే పేషెంట్స్ ఎవరైతే COVID-19 కరోనా వచ్చి దాని నుంచి విడుదల చెందారో వారు ఈ ప్లాస్మా డొనేట్ చేయడానికి పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అంటే మేము ఇస్తాము. రెస్పాండింగ్ వెల్ టు ద ట్రీట్మెంట్, ప్లాస్మా థెరపీకి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. రెస్పాండింగ్ వెల్ అని అర్థం. రాజు శెట్టి కాల్స్ ఫర్ మిల్క్ బ్లాకేడ్ ఆన్ July 21. ఇక్కడ కాల్స్ ఫర్ మిల్క్ బ్లాకేడ్ అంటే జూలై 21వ తారీఖు. బ్లాకేడ్ అంటే ఆపేయడం అని అర్థం, బ్లాక్ చేయడం అని అర్థం. అంటే జూలై 21 రోజు మిల్క్ బ్లాకేడ్, ఎవరికి అక్కడ పాలని అమ్మకూడదు జూలై 21 తారీఖు అని రాజు శెట్టి అంటున్నాడు. న్యూ కొల్హాపూర్ బ్రేసెస్ ఫర్ వీక్ లాంగ్ లాక్డౌన్. నౌ కొల్హాపూర్ బ్రేసెస్ ఫర్ ఏ వీక్ లాంగ్ లాక్డౌన్. ఆ కొల్హాపూర్ అనేది ఒక ప్రదేశము పూణేలో. బ్రేసెస్ ఫర్ ఏ వీక్ లాంగ్ అంటే ఒక వారం మొత్తము లాక్డౌన్ చేయాలని కదం కట్టింది. బ్రేసెస్ ఫర్ అంటే సందర్భానుసారంగా తీసుకుంటే వాళ్ళంతట వాళ్ళే ముందుకొచ్చి బ్రేసెస్ ఫర్ వాళ్ళు కదం కట్టడం అని అర్థం. లాక్డౌన్ ఇన్ MMR ఎక్స్టెండెడ్ టిల్ July 31. ఎక్స్టెండెడ్ అంటే ఇంకా పొడిగించడం అని అర్థం. లాక్డౌన్ ఎక్స్టెండ్ అయింది అని అర్థం. ఇష్యూ ఆర్డర్స్ టు ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్, బ్యాంక్ యూనియన్స్ టెల్స్ CM. సేఫ్టీ అంటే సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్, సేఫ్టీ అంటే సురక్షితము. ఇక్కడ బ్యాంకు వాళ్ళు ఎప్పటికీ పనిచేయాలి కాబట్టి వాళ్ళకు సురక్షితంగా శానిటైజర్స్ ఇంకా మాస్క్ అలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని బ్యాంక్ యూనియన్స్ CM గారికి చెప్పారు. XDU ప్రొఫెసర్ సాయిబాబా ఫైల్స్ బెయిల్ అప్లికేషన్ ఇన్ హైకోర్ట్. ఇక్కడ ఒక బెయిల్ అప్లికేషన్, అతన్ని అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ అప్లికేషన్ ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇంతకుముందు రిటైర్డ్ అయిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ బెయిల్ అప్లికేషన్ కోసం హైకోర్టులో ఫైల్ చేశారు. వరవర్ రావు షిఫ్టెడ్ టు నానావతి ఫర్ న్యూరలాజికల్ ట్రీట్మెంట్. వరవర్ రావు గారు మనందరికి తెలుసు, వారిని నానావతి హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం. 7 అరెస్టెడ్ ఫర్ సెల్లింగ్ రామ్దెస్వీర్ ఎట్ హైయర్ కాస్ట్. ఇది రామ్దెస్వీర్ అంటే COVID-19 కోసం ట్రీట్మెంట్ కోసం వాడుతున్నారు. 7 అరెస్టెడ్ ఫర్ సెల్లింగ్ ఎట్ హైయర్ కాస్ట్. హైయర్ కాస్ట్ అంటే ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులకు అమ్మడంతో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టెడ్ అంటే అదుపులోకి తీసుకోవడం అని అర్థం. 97% ముంబై పేరెంట్స్ అగేన్స్ట్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్. అగేన్స్ట్ అంటే అగేన్స్ట్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్. రీఓపెనింగ్ అంటే స్కూల్ అని తెరవడానికి ముంబైలో ప్రయత్నిస్తుంటే 97% అంటే 97% తల్లిదండ్రులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. అగేన్స్ట్ అంటే వ్యతిరేకం అని అర్థం. 7 booked for cheating gout of ₹5.11 lakh in royalty. అంటే రాయల్టీ పరంగా కొంతమంది చీట్ చేశారు గవర్నమెంట్ని, 5 లక్షలు దాన్ని వాళ్ళని బుక్ చేశారంటే అదుపులోకి తీసుకున్నారు. A chance to restore the rule of law.
The extrajudicial killing of Vikas Dubey is the last wake-up call for the democracy and the judiciary. అంటే ఇక్కడ రిస్టోర్ అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించడం, లేకపోతే మళ్ళీ తిరిగి ఆలోచించాలి. ఏ ఛాన్స్ టు రిస్టోర్ ద రూల్ ఆఫ్ లా. ఇక్కడ సందర్భానుసారంగా తీసుకుంటే వికాస్ డూబేని చంపేశారు పోలీసులు. అలా జరగకుండా ఆ రూల్ ఆఫ్ లాని, అంటే ఆ లా రూల్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఒకసారి సరిచేయాలి అని అర్థం. వై ఎ సపరేట్ యాంటీ టార్చర్ లా. ఇక్కడ సపరేట్ అంటే స్పెసిఫికల్గా చూసుకుంటే ఇంకొకటి అని అర్థం. యాంటీ టార్చర్ లా ఎందుకు ఉంది ఇంకొకటి అని ఇక్కడ ఈ సందర్భంలో ఈ ఆర్టికల్లో ఉంది. ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ టు ఇంప్లిమెంట్ ద ఎగ్జిస్టింగ్ రికమెండేషన్స్ ఆఫ్ వేరియస్ కమిషన్స్. ఈ సమయంలో కొన్ని రికమెండేషన్స్ ఒక కమిషన్స్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే యాంటీ టార్చర్ లా ఈ ఒక ఆర్టికల్ ఏంటంటే ఈ కస్టోడియల్ డెత్, తమిళనాడులో పోలీసులు ఇద్దరిని చంపేశారు, తండ్రి కొడుకుని. ఇది చాలా వైరల్ అయింది. కస్టోడియల్ డెత్ అంటారు, తమిళనాడు కస్టోడియల్. దీనికి ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు అని ఈ ఆర్టికల్లో ఉంది. ఏపీసీ సింగిల్ డే సర్జ్ ఆఫ్ అరౌండ్ 5041 కేసెస్. సింగిల్ డే సర్జ్ అంటే ఒక రోజులోనే, సర్జ్ అంటే అమాంతంగా పెరగడం, అంటే కేసులు సడన్గా ఒకటేసారి పెరగడంతో సర్జ్ అని అంటారు. ఏపీసీస్ అంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే సీస్ అంటే చూడడం. సింగిల్ డే సర్జ్ ఆఫ్ 5041 కేసెస్. కేసులు 5,000కు పైగా ఒకటే రోజులో పెరిగాయి అని అర్థం. టఫ్ బ్యాటిల్ అహెడ్ అంటే ముందుంది చాలా. బ్యాటిల్ అంటే యుద్ధం అని అర్థం. అహెడ్ అంటే ముందు. టఫ్ అంటే చాలా ఒత్తిడితో కూడుకున్న పరిస్థితి అని ఈ సందర్భానుసారంగా తీసుకోవచ్చు. స్టేట్స్ డిఫర్ ఆన్ స్కూల్ రీఓపెనింగ్ డేట్స్. ముందు మనం చూసినట్టే స్టేట్స్ డిఫర్ అంటే చాలా రాష్ట్రాల్లో మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేయడానికి వాళ్ళు తిరిగి ఆలోచిస్తున్నారు. ప్యానల్ డివైజెస్ ప్లాన్ టు మేనేజ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ ఆన్ ట్రైన్. ప్యానల్ డివైసెస్ ప్లాన్ టు మేనేజ్ సర్వేలెన్స్ సిస్టమ్ ఆన్ ట్రైన్. ట్రైన్లో సర్వేలెన్స్ సిస్టమ్ అంటే కెమెరాస్ పెట్టి దాన్ని మేనేజ్ చేయాలని ట్రైన్లో అనుకుంటున్నారు వాళ్ళ యాజమాన్యం. రైల్వేస్ టు ఇన్స్టాల్ కెమెరాస్ ఇన్ 7,000 కోచెస్ బై మార్చ్ 2021. సో మార్చ్ 2021 2020 మార్చ్ వరకు ఇక్కడ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని రైల్వేస్లో అనుకుంటున్నారు, అఫీషియల్ చెప్పారు. నెట్వర్క్ హెల్డ్ డ్రై రన్ బిఫోర్ స్మగ్లింగ్ బిడ్. గోల్ కేమ్ ఇన్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఓవెన్స్. ఇదేంటంటే స్మగ్లింగ్ కేస్ అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి దొంగతనంగా ఏదైనా వస్తువుని తరలించడం లేకపోతే పంపించడం, దాన్ని స్మగ్లింగ్ అంటారు. ఇక్కడ ఇది గోల్డ్ స్కామ్ అయింది కేరళలో, ఈ ఆర్టికల్ దాని గురించి. బెంగళూరు పోలీస్ అరెస్ట్ మ్యాన్ ఫర్ ఫాల్స్ వీడియో ఆన్ హాస్పిటల్. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎందుకంటే హాస్పిటల్ మీద ఫాల్స్ వీడియో అంటే అబద్ధపు ఆరోపణ ఒక వీడియో చేశాడు అతను, అందుకనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఫాల్స్ అంటే నిజం కాని వీడియో అనే అర్థం. ఫార్మింగ్ యాక్టివిటీస్ పికప్ ఇన్ కర్ణాటక. పికప్ అంటే వేగవంతం కావడం అని అర్థం. డిస్పైట్ ద పాండమిక్ సోయింగ్ ఏరియా అండ్ క్రాప్ ఇంటెన్సిఫై హైయర్ దెన్ లాస్ట్ ఇయర్. డిస్పైట్ ద పాండమిక్ అంటే ఇంత మహమ్మారి ఉన్నప్పటికీ అని అర్థం. సోయింగ్ ఏరియా అంటే సోయింగ్ ఏరియా అండ్ క్రాప్ ఇంటెన్సిటీ హైయర్ దెన్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు విత్తనాలు వేసి ఇంకా పంట తీయడం ఇప్పుడు దీనికి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఎక్కువైంది అని అర్థం. China had crossed its 1960 claims along line of actual control. ఇది ఇండియా చైనా మధ్యలో ఉన్న గల్లోన్ వ్యాలీ పొంగాంగ్సో ఇష్యూ. రీసెంట్గా మన ఆర్మీలో కొంతమందిని చంపేశారు, దాని ఇష్యూ. చైనా హ్యాడ్ క్రాస్ 1960 క్లెయిమ్స్ అంటే వాళ్ళంతకుముందు 1960లో ఒకసారి ఇలా వాళ్ళు మన పైన దాడి చేయడంతో మనోళ్ళు చనిపోయారు, మళ్ళీ ఈ సంవత్సరంలో చనిపోయారు. వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే చైనా 1960లో అనుకున్న దాని ప్రకారం కన్నా ముందు చేసింది. ఇది ఆర్టికల్.
రెబల్స్ రీఎంట్రీ ఆన్ మెరిట్ సేస్ కాంగ్రెస్. ఇక్కడ రెబల్స్ అంటే ఎవరైతే అపోజిషన్కి వెళ్ళారో, ఇది మళ్ళీ రాజస్థాన్ గవర్నమెంట్కి సంబంధించి. అపోజిషన్ అంటే బీజేపీలోకి వెళ్ళారో వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ అంటే కాంగ్రెస్లోకి రావడానికి మెరిట్ వైజ్గా రెడీగా ఉన్నారని కాంగ్రెస్ అని అంటుంది. కేస్ ఫెటాలిటీ రేట్ బిలో 2.5 సేస్ గవర్నమెంట్. ఇక్కడ కేస్ ఫెటాలిటీ రేట్ అంటే రికవరీ రేట్ అని అర్థం. ఎవరైతే కేసెస్ COVID-19 పాజిటివ్ ఉందో వాళ్ళు రికవరీ కావడానికి ఇది రేట్ 2.5%, ఇది చాలా తక్కువ అని గవర్నమెంట్ అంటుంది. DCGI notice to Glenmark over claim on drug trial not designed for comorbidities. ఏంటంటే గ్లెన్మార్క్ అనేది ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. DGCI అంటే ఏంటి, డ్రగ్ కంట్రోల్ జనరల్. DCGI అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఎందుకంటే గ్లెన్మార్క్ అనే సంస్థ కరోనా వైరస్కి డ్రగ్ కనుక్కుంది అని ఆరోపణ చేయడంతో అది ఇంకా ట్రయల్స్లోనే ఉంది కాబట్టి వాళ్ళు డ్రగ్ కంట్రోల్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు గ్లెన్మార్క్కి. COVID-19 డిలేస్ PM's మ్యూజియం వర్క్. ఇక్కడ డిలే అంటే ఎక్కువ సమయం పడుతుంది. PM మ్యూజియం వర్క్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్, ఇక్కడ PM మ్యూజియం వర్క్కి ఎక్కువ డిలే అవుతుంది. UN డ్రాఫ్ట్స్ డిక్లరేషన్ గో సాఫ్ట్ ఆన్ డిమాండ్ ఫర్ రిఫార్మ్. ఇక్కడ UN డ్రాఫ్ట్ డిక్లరేషన్ అంటే వీరికి చాలా ఆన్ సాఫ్ట్ డిమాండ్, గోస్ సాఫ్ట్ ఆన్ అంటే అనుకున్నట్టు జరిగింది అని అర్థం. డ్రాఫ్ట్ డిక్లరేషన్. IIT AIMS winter rise in virus case. Fall in the temperature with seasonal progression towards the winter will environmentally favor COVID-19 transmission. ఇక్కడ ఏంటంటే IIT AIMS అనే సంస్థలు వింటర్లో కేసులు ఇంకా పెరుగుతాయి అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. Foreign experts seek to leave Bhagjan site. Seek to leave అంటే వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఫారెన్ ఎక్స్పర్ట్స్ సీక్ టు లీవ్ భాగ్జన్ సైట్. ఇక్కడ ఎవరైతే ఇక్కడ టెంట్లు వేసుకున్నారో వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతున్నారని అర్థం. నో డెసిషన్ ఆన్ స్ట్రాటజిక్ ఏరియా జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్. ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్లో ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు, ఏ నిర్ణయానికి రాలేదు అని అర్థం. ఇంతటితోని ఈ వీడియోని నేను ముగించాలనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో దాన్ని కూడా మీరు కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. నా పేరు ప్రశాంత్. ఈ సమయం మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో, ఎలాంటి వీడియోస్ కావాలో దాని గురించి కూడా మీరు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.